క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కోడిగుడ్ల రత్నం మరియు కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు జనపరెడ్డి పుష్పకాంతం మరియు కీర్తిశేషులు కోడిగుడ్ల నవ్య, కోడిగుడ్ల రాజు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కోడిగుడ్ల రత్నం మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, కాపవారపు జోసెఫ్ చిన్నారావు. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న కాపవారపు ప్రసన్న కుమార్కు మరియు మే 1న రియా, జనవరి 7న రేయాన్ష్, జనవరి 17న నక్షల పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి రాజేశ్వరి, ప్రవీణ్ కుమార్, మాధురి, అశ్విని మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని యేసు తిరుహృదయం పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం, కన్యాధారి ఉమా మహేశ్వరరావు కుటుంబంలో ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపార అభివృద్ధిలో దేవుడు తోడు ఉండాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం, కన్యాధారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచె కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న కోన వెళాంగని సోహన్ మరియు కోన వెళాంగని సోహిళ్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోన శ్రీదేవి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. కలసి మెలసి కదలి రండి, ఇదే మనకు శుభకరమని కరములెత్తి పాడుదాం. యేసుక్రీస్తు నాదునకు స్వాగతం అని. కలసి మెలసి కదలి రండి, ఇదే మనకు శుభకరమని కరములెత్తి పాడుదాం. యేసుక్రీస్తు నాదునకు స్వాగతం అని. పిత సర్వేశ్వరుని సర్వేశ్వరుని ఏకైక తనయుడని లోకరక్షణార్థమే దేవుడిచిన వరమని, ఇదే పర్వదినమని హాయి హాయని, హాయి హాయని. కలసి మెలసి కదలి రండి,
మనకు శుభకరమని కరములెత్తి పాడుదాం. యేసుక్రీస్తు నాదునకు స్వాగతం అని. మోషేను నాయకునిగా నడిపించిన దేవుని, సొలొమోను జ్ఞానముతో దీవించిన ప్రభుని, మోషేను నాయకునిగా నడిపించిన దేవుని, సొలొమోను జ్ఞానముతో దీవించిన ప్రభుని పూజించుదాం, స్తుతించుదాం, కీర్తించుదాం. ఆత్మదేవుడే దిగి రావాలని, వాడిన మన బ్రతుకులు చిగురించాలని, ప్రేమామృత విలువలు బోధించాలని, రమ్మని కమ్మని వరములిమ్మని కలిసి పాడుదాం హాయి హాయని. కలసి మెలసి కదలి రండి, ఇదే మనకు శుభకరమని కరములెత్తి పాడుదాం. యేసుక్రీస్తు నాదునకు స్వాగతం అని. కలసి మెలసి కదలి రండి, ఇదే మనకు శుభకరమని కరములెత్తి పాడుదాం. యేసుక్రీస్తు నాదునకు స్వాగతం అని. పిత సర్వేశ్వరుని ఏకైక తనయుడని, పిత సర్వేశ్వరుని ఏకైక తనయుడని, లోక రక్షణార్థమే దేవుడిచిన వరమని, ఇదే పర్వదినమని హాయి హాయని, హాయి హాయని. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. అద్భుత బాలియేసు భక్తులారా, గలాతీలకు రాసిన లేఖలో 4వ అధ్యాయము 6వ వచనం, మీరు అతని పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. ఈరోజు మనము త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. త్రిత్వైక సర్వేశ్వరుడు ఏక దేవుడు, త్రియేక దేవుడు. మనకు లోక రక్షకుడిగా క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపారు. యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించాడు, రక్షిస్తూ ఉన్నాడు. మనల్ని మంచి మార్గంలో క్రీస్తు ప్రభు నడుపుతూ ఉన్నారు. పవిత్రాత్మను నేను పంపెదను. పవిత్రాత్మ మీకు సప్తవరాలను దయచేస్తారు, జ్ఞానవరాలను దయచేస్తారు. తెలివి, జ్ఞానము, శక్తి, భక్తి, బలము ఇవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అని. అయితే త్రియేక దేవునిలో ప్రేమ ఒకే స్వభావము. తండ్రి అయిన దేవుడు సృష్టికర్తగా, క్రీస్తు ప్రభువు రక్షకుడిగా, పరిశుద్ధాత్మ మనల్ని నడిపించే దేవుడుగా, పరిశుద్ధపరిచేటువంటి దేవుడుగా పవిత్రాత్మ మన హృదయంలో ఎల్లప్పుడూ ఉంటారు. అందుకోసం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20వ వచనంలో ప్రభు అంటున్నారు, నా నామమున మీరు లోకమంతటికి వెళ్ళి
పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీరు జ్ఞాన స్నానం వసగమంటున్నారు. అంటే త్రియేక దేవుని నామమున వెళ్ళమంటున్నారు క్రీస్తు ప్రభు. అంటే తండ్రి అయిన దేవుడు, క్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడుగా, ఒకే స్వభావము కలిగి ఉన్నారని, ఏకత్వము కలిగి ఉన్నారని మనం అర్థం చేసుకుంటూ, పితతోనూ పవిత్రాత్మతోనూ తండ్రితోనూ మనము ఏకంగా ఉండటానికి క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఒకే దేవుడుగా, ఒకే ప్రభువుడుగా ముగ్గురు వ్యక్తులు అయినప్పటికీ క్రీస్తు ప్రభుని ప్రార్థిస్తే మనము తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థించినట్టే, పరిశుద్ధాత్మను కూడా ప్రార్థించినట్టే. అందుకోసం ఇజ్రాయేలు ప్రజలు ఎవరిని నమ్మరు, తండ్రి అయిన దేవుని నమ్ముతారు. అంటే క్రీస్తు ప్రభుని నమ్మినట్టే. ప్రభు ఏమన్నాడు? నన్ను చూసి ప్రార్థిస్తే తండ్రి అయిన దేవుణ్ణి చూసినట్టే, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించినట్టే అని. అంటే ముగ్గురు వ్యక్తులుగా త్రియేక దేవునిగా తిరుసభ ఆరాధించమని మనల్ని కోరుతున్నారు. మనం చేసిన పాపం జ్ఞాపకం తెచ్చుకొని వాటికి మనస్తాపడి ప్రభు యొక్క క్షమాపణ కోరుకుందాం. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపము. దివిలో దేవునికి మహిమ, భువి అందు మనుషులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువి అందు మనుషులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికీ భువిలో. దివిలో దేవునికి మహిమ, భువి అందు మనుషులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువి అందు మనుషులకు శాంతి.
రాజాధిరాజా పరలోక రాజా శక్తి సంపన్నా ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను రాజాధిరాజా పరలోక రాజా శక్తి సంపన్నా ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను ఘనమగు దేవా అర్పించెదమయ్యా వందన గీతం యుగ యుగములు మీకే దివిలో దేవునికి మహిమ భువి అందు మనుజులకు శాంతి దివిలో దేవునికి మహిమ భువి అందు మనుజులకు శాంతి జీవితైక సుతుడా ఏలిన వార దేవుని గోరె పిల్ల ఇక యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలను జీవితైక సుతుడా ఏలిన వార దేవుని గోరె పిల్ల విదయక సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలను విదయగు దేవా పరిశుద్ధులు మీరే ఏలిన మీరే యుగ యుగములు ఆమేన్ దివిలో దేవునికి మహిమ భువి అందు మనుజులకు శాంతి దివిలో దేవునికి మహిమ భువి అందు మనుజులకు శాంతి సమాధానము కలుగు సహృదయులందరికీ భువిలో దివిలో దేవునికి మహిమ భువి అందు మనుషులకు శాంతి దివిలో దేవునికి మహిమ భువి అందు మనుషులకు శాంతి దివ్యవాణి టీవీ ఛానల్కి దాతలు బందనాదం లూర్దురాజ్, కరుణ, థామస్ ఉదయ్ కిరణ్, సుష్మా, అంతోని వంశీ కిరణ్, అనుష వారి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. వారి ముఖ్య ఉద్దేశాలు అద్భుత బాలియేసు యొక్క దీవెనలు వారిపైన ఉండాలి అని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వారి పిల్లలకు బంగారు భవిష్యత్తును దయచేయాలని, ఇంకా ఇతరమైనటువంటి స్పెషల్ ఇంటెన్షన్స్ ప్రత్యేకమైన ఉద్దేశాల కోసం మరియు కృతజ్ఞతగా అర్పించమని కోరుతున్నారు. ఈ యొక్క కుటుంబానికి కూడా మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అద్భుత బాలియేసు యొక్క దీవెనలు. ప్రార్థించుదము. మా తండ్రి అయిన సర్వేశ్వరాం, సత్యవాకు అయిన మీ కుమారుని పరిశుద్ధత్వ ప్రదాత అయిన పవిత్రాత్మను ఈ లోకమునకు పంపి మీ పరమరహస్యములను ప్రజలందరికీ వెల్లడి చేయ చిత్తగించితిరే. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న మీరు ఒకే దేవుడవని తెలుసుకొని ఈ సత్యవంతమైన విశ్వాసమును ప్రకటించి జీవించుట ద్వారా మిమ్ము త్రిత్వైక దైవముగా ఆరాధించు భాగ్యమును మాకు దయచేయము. మీతోను పవిత్రాత్మతోను కలిసి గమలు జీవించు పాలించు మా నాథుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. పుడమి కంటే ముందుగా విజ్ఞానము పుట్టెను. మొదటి పఠనము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుండి 31వ వచనం వరకు.
మొదటి పఠనము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుండి 31వ వచనం వరకు. దేవుని విజ్ఞానము ఇలాగు పలుకుచున్నది: ప్రభువు నన్ను ప్రప్రథమున సృజించెను, తాను పూర్వమే కలిగించిన వాని అన్నింటిలో నన్ను మొదటి దానినిగా చేసెను. ఆయన నన్ను మొట్టమొదటనే సృజించెను, పుడమి కంటే ముందుగా నన్ను పుట్టించెను. నేను పుట్టినప్పుడు జలనిధులు లేవు, నీరములు ఉబుకు నీటి బుగ్గలను లేవు. పర్వతములు రూపొందక మునుపే, తిప్పలు నెలకొనక ముందే నేను జన్మించి తిని. ప్రభువు భూమిని మైదానములను చేయకముందే, ప్రథమ భూరేణువులను కలిగింక మునుపే నేను ఉద్భవించి తిని. ఆయన అంతరిక్షంను నిర్మించినప్పుడు, సముద్రముకు చెలియలి కట్టను చుట్టినప్పుడు, ఆకాశమున మేఘములను పాదుకొల్పినప్పుడు, సముద్ర గర్భమున జలములను నెలకొల్పినప్పుడు, జలముకు ఎల్లలు నిర్మించి నీళ్లు తన ఆజ్ఞ మీరి పొంగి పొర్లకూడదని శాసించినప్పుడు, భూమికి పునాదులెత్తినప్పుడు నేనుంటిని. నేను ప్రధాన శిల్పి వలె ఆయన చెంత నిలిచి ఉంటిని. పసికందు వలె రోజు రోజు ఆయనకు ఆనందం చేకూర్చుచు, నిత్యము ఆయన సన్నిధిలో ఆటలాడుకొనుచుంటిని. ఆయన చేసిన పుడమి మీద క్రీడించుచు, ప్రమోదముతో మానవాళి మధ్య మనుచుంటిని. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. పెక్కుమందిమైనను మనము అందరమును ఒకే శరీరము, ఏలయనా మనము అందరమును ఆ ఒకే రొట్టెయందు పాలు పంచుకొనుచున్నాము. రెండవ పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 16వ వచనము మరియు 17వ వచనము. సోదరులారా, దీవెన పాత్రలోనిది మనము ఆశీర్వదించి త్రాగునప్పుడు క్రీస్తు రక్తమున మనము పాలు పంచుకొనుటలేదా? మనము రొట్టెను విరిచినప్పుడు క్రీస్తు శరీరములో పాలు పంచుకొనుటలేదా? ఒకే రొట్టె అగుటచే పెక్కు మందిమైనను మనము అందరమును ఒకే శరీరము,
ఏలయనా మనము అందరమును ఆ ఒకే రొట్టెయందు పాలు పంచుకొనుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ప్రభువు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుండి 15 వరకు. యోహాను సువార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుండి 15 వరకు. నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వాణ్ణి భరింపలేరు. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక తాను వినిన దానినే బోధించును. జరగబో విషయములను మీకు తెలియజేయును. ఆయన నన్ను మహిమపరచును. ఏలయనా ఆయన నాకున్న దానిని, నా నుండి గైకొనిన దానిని మీకు తెలియజేయునని చెప్పి తిని. తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియజేయును అని చెప్పి తిని. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. త్రియేక దేవుడు, త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు తోడుగా ఉండాలి అని మన కథోలిక సహోదరి సహోదరులు పడుకొని లేవగానే స్లీవ గుర్తు వేసుకుంటాం. అది గొప్పనైనటువంటి భక్తి. ఇంకా ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనకు ముందు మనం సిలువ గుర్తు వేసుకుంటాం. సిలువ గుర్తుతో ప్రారంభించి సిలువ గుర్తుతో ముగిస్తాం. పూజ ప్రారంభంలో సిలువ గుర్తు వేసుకుంటాం. పూజ అంతంలో అంటే ఇంకా ఏదైనా సంస్కారాలలో ఏది నెరవేర్చినా, పని ప్రారంభించే ముందు, భోజనం చేసే ముందు, పని అయిపోయిన తర్వాత
భోజనం అయిపోయిన తర్వాత మనము అనేక సార్లు సిలువ గుర్తు వేసుకుంటాం. దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? త్రియేక దేవుని నేను విశ్వసిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు సృష్టికర్త, క్రీస్తు ప్రభువు లోకరక్షకుడు, నా వ్యక్తిగత రక్షకుడు, నా రక్షకుడు, పరిశుద్ధాత్మ ప్రేరణ నడిపించేటువంటి ప్రభువు. అందుకోసం మనము మన విశ్వాసాన్ని ఆ విధంగా వెళ్ళిబుచ్చుతాం. అయితే ఈ సిలువ గుర్తులో పితాపుత్ర పవిత్రాత్మ నామములను మనము స్మరిస్తాము, మనము ప్రభువుని ఆరాధిస్తాం. ఒకే ప్రభువుగా, ముగ్గురు ఒకే దైవం కాబట్టి ఆది అంత్యము లేదు, ఎల్లప్పుడూ ఉంటారు. ఇంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎల్లప్పుడూ ఉంటారు. దానిని మన తిరుసభ బోధిస్తుంది. కాబట్టి ముగ్గురు ఒకే దైవం కాబట్టి అంతటా ఉన్నారు. కానీ రక్షణ ప్రణాళికలో వేరువేరు వ్యక్తులుగా, అంటే వేరువేరు దైవములుగా అవతరించారు. ఎందుకంటే వేరువేరు కార్యాలు చేశారు కాబట్టి. అంటే ఒకే దైవముగా అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎల్లప్పుడూ ఉంటారు. దీనిని మనము నమ్మాలి. ఇది నగ్న సత్యం. ముగ్గురు వ్యక్తులు ఒకే దైవం అంటే ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఏకదైవంగా, త్రియేక దైవంగా ఒకే స్వభావము కలిగి ఉన్నారు, ఒకే శక్తిని కలిగి ఉన్నారు, ఒకే దైవంగా ఉన్నారు. కాబట్టి ఇది ఒక పరమరహస్యం. ఇది క్రైస్తవ విశ్వాస ప్రధాన సత్యం. పిత అయిన దేవుడు తను చేసినటువంటి కార్యాన్ని మనం ఒకసారి పరికించుదాం. పిత అయిన తండ్రి మనకు తండ్రి లాంటి వారు. ఈ లోక సృష్టికర్త ఈ లోకమును ఎంతగానో ప్రేమించి రక్షకుణ్ణి పంపాడు. చూడండి, యోహాను 3:16 చాలా చక్కగా రాయబడింది. 3 యోహాను 3:16 దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు, లోకాన్ని రక్షించటానికి క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపాడు. అతడు ప్రేమ మూర్తిగా ఈ లోకంలో జన్మింపజేశాడు. పూర్వవేదంలో మనం ఒక్కసారి గమనించినట్టయితే ప్రధాన సూత్రధారి, ప్రధాన పాత్రధారి అనేక నామాలతో, అనేక పేర్లతో తండ్రి అయిన దేవుడు పిలువబడుతున్నారు. ఏమని? అబ్బా, తండ్రి, యెహోవాగా, సర్వశక్తిమంతుడుగా, సర్వేశ్వరుడిగా, ఇంకా అంటే సృష్టికర్తగా, ఈ విధంగా అనేక నామాలతో తండ్రి అయిన దేవుడు పిలువబడుతున్నారు. అయితే పతనమైన మానవుని రక్షించటానికి క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపారు. అందుకోసమే, ఓ ఇశ్రాయేలు, నీవు ఎటు వెళ్ళినా నీకు తోడుగా ఉంటాను, నా దైవ జ్ఞానము, నా దైవ కాపుదల, నా దైవ సాన్నిధ్యము నీకు తోడుగా ఉంటుంది, నీవు ముందుకు వెళ్ళు, నువ్వు సజీవ సాక్షుడుగా ఇవ్వు అని. అందుకో రీసెంట్గా ఒక 5 రోజుల క్రితమే వాళ్ళు అణుబాంబు స్థావరాలు మొత్తం నాశనం చేశారు ఇరాన్ కంట్రీలో. మొత్తం వెళ్ళి ఎక్కడెక్కడ కాబట్టి వాళ్ళు జోర్డాన్, సిరియన్ దాటాలి, వారు పర్మిషన్ ఇస్తలేరు. ఒకవేళ అలా వస్తే మేము పేల్చేస్తామని. కానీ ఇజ్రాయెల్ దగ్గర శాటిలైట్కి దొరకనటువంటి శక్తి అనాలో, ద పవర్ అనాలో, శాటిలైట్ దొరకకుండా వాళ్ళ కంట్రీ నుంచే ఎప్పుడు వెళ్ళారో తెలియదు, అక్కడ బాంబులు వేసి వచ్చారు. అంటే శత్రు సైన్యాన్ని నాశనం చేశారు అని దానికి అర్థం. అంటే తండ్రి అయిన దేవుడు, ఆది దేవుడు, పరమ సృష్టికర్త వారి వెంట ఉన్నారు. అది వారు నమ్ముతున్నది. మనము కూడా మన కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, వేదనలు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి. ద సఫరింగ్స్ విల్ కమ్, ద పెయిన్, అగైన్ యూ విల్ గెట్ ఇట్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ లైఫ్. బట్ ప్రభువుని నమ్ముకున్నవాడు ఎల్లప్పుడూ దీవింపబడతాడు, ఆశీర్వదింపబడతారు. కాబట్టి దేవుని యొక్క కృప మన మీద ఉండాలని మనం ప్రార్థించాలి. కాబట్టి ఎల్లప్పుడూ మనము ఆత్మబలము కోసం, ఆత్మశక్తి కోసం మనం ప్రార్థించాలి. ఆత్మశక్తి కోసం కనీసము ఆదివారం రోజున 2 గంటల పాటు మనము ప్రార్థిస్తే చాలు. ఆదివారం 2 గంటల పాటు దేవాలయంలో కానీ, మన ఇంటి దగ్గర కానీ, ముఖ్యంగా దేవాలయానికి పవిత్ర బలి పూజకి మనం అటెండ్ అవుతూ ఉంటే ప్రభు మనల్ని దీవిస్తూ ఉంటాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తారు, మనం చేసే పనులను కూడా దీవిస్తూ ఉంటాడు. ఎటువైనా ప్రభు మనకు తోడుగా ఉంటాడు.
కాబట్టి ఆ ప్రభు యొక్క దైవిక విలువలు మనము కలిగి మనము జీవించాలి. తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు ప్రభు యొక్క రక్షణ, ఆత్మదేవుని యొక్క ప్రేరణ కలిగి మనము జీవించటానికి ప్రయాసపడాలి. మనకు తన ప్రేమను దయచేయి ప్రభువా అని మనం ప్రార్థించాలి. శాంతిని దయచేయి, సమాధానం దయచేయి ప్రభువా, క్షమాగుణం దయచేయి ప్రభువా, త్యాగాన్ని దయచేయి ప్రభువా, నీ యొక్క కరుణను నా హృదయంలో నింపు ప్రభువా, నీ యొక్క దయను నా హృదయంలో నింపు, నన్ను చూసి ఇతరులు నేర్చుకునే విధంగా దీవించు ప్రభువా అని ప్రార్థించాలి. అప్పుడే మనము దీవింపబడతాం. ప్రభుని స్తుతిస్తూ ఏ ప్రార్థన తెలియకున్న ప్రభువా నీకే స్తుతి స్తోత్రం, ప్రభువా నీకే స్తుతి స్తోత్రం, నీకే స్తుతి వందనాలు ప్రభువా, నా కుటుంబాన్ని మీకు అర్పిస్తున్నాను ప్రభువా, నేను చేసే ప్రార్థన నీకు అర్పిస్తున్నాను ప్రభువా, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు ప్రభువా. మన ప్రార్థన అలా ఉండాలి. ఎటు వెళ్ళినా కూడా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడని దేవుని యొక్క భయభక్తులు కలిగి ప్రభువా మనం ప్రార్థించాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. మనకు తెలియకుండా ఈ ప్రియమైన బిడ్డ ఇన్ని గంటలు నా కోసం వెచ్చిస్తుంది, నేను ఒక్క క్షణము తనను దీవిస్తాను అని ప్రభు ముందుకు వస్తాడు. దేవుడు దీవిస్తాడు, క్రీస్తు ప్రభు దీవిస్తారు. అందుకోసమే త్రియేక దైవం మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనము పితాపుత్ర పవిత్రాత్మ నామమున మనము ప్రారంభిస్తాం. ఎక్కడికి వెళ్ళినా మన జర్నీ యాత్రికం, మన జర్నీ ముందుకు వెళ్తున్నప్పుడు మనము పితాపుత్ర పవిత్రాత్మ నామమున మనము ముందుకు వెళ్ళాలి. ప్రభు నాకు తోడుగా ఉండండి ప్రభువా, నన్ను దీవించునాయన, ఆశీర్వదించునాయన అని మనం ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దైవ సాన్నిధ్యము, దైవ సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఇప్పుడు మనం మన వ్యక్తిగత అవసరాల కోసం మరియు మన కుటుంబాల కోసం ప్రార్థించుదాం. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వీకరించు
సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. మా ప్రభువైన సర్వేశ్వర, మీ సేవకులమైన మేము మీ దివ్య సముఖమును అర్పించు ఈ కానుకలను పవిత్రీకరింపుము. వీటితో పాటు మమ్ము కూడా మీ కమోదయోగ్యమైన అర్పణముగా అంగీకరింపుమని మేము బ్రతిమాలుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పోము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నెచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మీ స్తుతినితోనూ పవిత్రాత్మతోనూ ఏకమయ్యున్న మీరు ఒకే దేవుడవు, ఒకే ప్రభువుడవు, వ్యక్తులుగా ముగ్గురయ్యున్న మీరు దైవ స్వభావములో ఏకత్వము కలిగి ఉన్నారు. మీరు తెలియపరిచిన మీ కుమార పవిత్రాత్మల దివ్య సాంగత్య పరమరహస్యమును మేము విశ్వసించి ప్రకటించుచున్నాము. ఈ విధముగా అద్యంతము లేని మీ అవిభక్త దైవత్వమును ప్రకటించినప్పుడు ముగ్గురు వ్యక్తుల భిన్నత్వమును, దైవ స్వభావములో ఏకత్వమును, మీ తేజోమయమైన దివ్య మహిమలో సమానత్వమును ఆరాధించుచున్నాం. కావున పరలోక దూతల దళముతో ఏకమై ఐక్యమై మేము నిరతము ఉప్పొంగుచు ఏక కంఠముతో మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరా, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. దళాధిపతి అయిన సర్వేశ్వరా, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, మీ సృష్టింతమి స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మల బలిని అర్పించుటకై ప్రజనిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రోల్చి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. యేసువా, ఈ అప్పమును భుజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరలా వచ్చు వరకు మీ మరణమును చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమసగు యప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయటం పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన మే శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము.
వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, కరుణామయ, ఈనాడు ఎన్నో కుటుంబాలు ప్రార్థించమని కోరుతున్నారు. ఆ కుటుంబాలలో శాంతి సమాధానం దయచేయండి. వారు మీకు తెలియజేసినటువంటి విన్నపాలు, మనవులను, కోరికలను, వారు హృదయ కోరికలను తీర్చండి ప్రభువా. వారు చేపట్టే పనులలో విజయం సాధించే విధంగా ఆశీర్వదించు. మీ యొక్క కృప, మీ యొక్క దైవ సన్నిధి ఈ కుటుంబాలకు తోడుగా ఉండని ప్రభువా. మా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ప్రేమ, శాంతి, సమాధానం దయచేయండి. అందరము కలిసి ప్రేమభావముతో, ఐక్యతతో, శాంతి సమాధానముతో మీరు మాకు ఉన్నారనే ధైర్యముతో ముందు ఆశీర్వదించు ప్రభువా. మా యొక్క బిడ్డలందరికీ దైవ జ్ఞానము, దైవ శక్తి, దైవ బలము, కాపుదల, రక్షణ దయచేయి. మా అందరికీ ఆత్మస్థైర్యము, ఆత్మబలము, ఆత్మశక్తిని మాకు దయచేయండి ప్రభువా. మీ యొక్క కాపుదల, రక్షణ దయచేయండి. ఈ యొక్క దేవాలయంలో ప్రార్థిస్తున్నటువంటి, ఈ యొక్క దివ్య పూజ వలన విశ్వాసంతో ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి కాచి కాపాడు, ఆశీర్వదించు. మాకు ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, శాంతి సమాధానం దయచేయండి. మీ యొక్క కాపుదల, రక్షణ దయచేయండి. మా అందరిపై దయచూపి దేవుని కనితలిగా మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజీవన భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతి సమాధానం ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, రోగాల నుండి సర్వదా కాచి కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడని యేసుక్రీస్తు వాగం నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులు వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ ఇష్ట ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపం పరిహరించాడు క్రీస్తు ప్రభువు. నేనే జీవమును, నేనే జీవాహారమును, ఉత్థానం అన్నటువంటి ప్రభువు, త్రియేక దైవమును గురించి మనకు తెలియజేసినటువంటి క్రీస్తు ప్రభువు. ఈ యొక్క ప్రియమైన విందుకు పిలువడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవను కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కలసి మెలసి కదలిరారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు బ్రోలర్ కతోలికులారా. కలసి మెలసి కదలిరారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు బ్రోలర్ కతోలికులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిది స్వామితులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిది స్వామితులారా. కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు బ్రోలరే కతోలికులారా. కతోలికులారా, క్రీస్తు జనులారా, కతోలికులారా, క్రీస్తు జనులారా. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభువైన సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన దివ్య ప్రసాదము మా ఆత్మశరీరముల రక్షణకు ఉపకరించునుగాక. ఈ విధముగా పరమ పవిత్రుడవును త్రిత్వైక సర్వేశ్వరుడమైన మీకు
గౌరవము మహిమ ఆరాధన నిత్యము కలుగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించుము భగవా. దేశము ప్రజలను సృష్టించి